హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 20 అడుగుల వెడల్పు 40 అడుగుల పొడుగు దక్షిణం సైడ్ రోడ్డు ఉండే గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ప్లస్ పార్కింగ్. చూడండి, గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ప్లస్ పార్కింగ్. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ 2 BHK పోర్షన్. తర్వాత థర్డ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్. దీని సెంటర్ లైన్ పిల్లర్ సెంటర్ లైన్. తర్వాత ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లింత్ బీమ్, సరేనా. ఇది బేస్మెంట్ లెవెల్లో ప్లింత్ బీమ్. దీని సెంటర్ లైన్ మార్కింగ్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. ఈ వీడియో దీని పూర్తి గ్రౌండ్ ఫ్లోర్ వీడియో డీటెయిల్స్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ డీటెయిల్స్ అంతా ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఇది ఓన్లీ పిల్లర్ మార్కింగ్, తర్వాత ఇది ప్లింత్ బీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. ఇది 20 అడుగులకి 40 అడుగులు అండి. చూడండి, ఇలా ఉంది. చూడండి, ఇది తూర్పు సైడ్ అండి, ఇది పడమర సైడు, సరేనా. తర్వాత ఇది దక్షిణం సైడు, ఇది ఉత్తరం సైడు. ఈ సైట్కి రోడ్ ఇక్కడ ఉందండి, రోడ్డు దక్షిణం సైడ్లో ఉంది. దీంట్లో నేను ఎలా ప్లాన్ చేశానంటే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ కార్ పార్కింగ్, తర్వాత 1 BHK పోర్షన్. ఇది కార్ పార్కింగ్, తర్వాత 1 BHK పోర్షన్ డిజైన్ చేశాను. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK పోర్షన్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్, తర్వాత సెకండ్ ఫ్లోర్ కూడా ఇలాగే ప్లాన్ చేశాను. తర్వాత థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఇది ఆపోజిట్ ఉందండి. టెర్రస్, ఓపెన్ టెర్రస్ వచ్చేసి ఉత్తరం సైడ్, మనకి బిల్డింగ్ వచ్చేసి దక్షిణం సైడ్లో. గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ పార్కింగ్ ఉంది, థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ మనకి ఓపెన్ టెర్రస్ ఉంది. ఇలా ప్లాన్ చేశాను. దీనికి ఎక్కడ కూడా పిల్లర్ బయటికి కనపరాదండి. గోడ ఎలా ఉందో అలాగే లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ ఇది. దీన్ని అంతా క్యాలిక్యులేషన్ చేసి నేను పిల్లర్ ప్లాన్ చేయడం జరిగింది. దీని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లర్ పొజిషన్, తర్వాత పిల్లర్ సైజు, పిల్లర్ సైజ్ అంతా నేను తర్వాత ప్లింత్ బీమ్ సైజ్ కూడా, ఈ ప్లింత్ బీమ్ సైజ్ చూడండి, ఇది బేస్మెంట్ లెవెల్లో ప్లింత్ బీమ్. దీని సైజ్ కూడా నేను మీకు మెన్షన్ చేసి చెప్తాను, సరేనా. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఇది దక్షిణం సైడ్లో రోడ్డు. చూడండి, ఇప్పుడు సెంట్రల్ లైన్ మార్కింగ్ ఎలా ఉంటుందంటే 40 అడుగుల పొడుగు అండి. ఫస్ట్ రోడ్ సైడ్ నుంచి 3 ఇంచులకి సెంట్రల్ లైన్ మార్కింగ్. తర్వాత రెండోది లైన్ వచ్చేసి 12 అడుగుల 6 ఇంచులు. తర్వాత ఇది మూడో లైన్ వచ్చేసి 13 అడుగులు. ఇది నాలుగో లైన్ వచ్చేసి 2 అడుగుల 3 ఇంచులు ఇక్కడ ఉత్తరం నుంచి. చూడండి, ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ నెంబర్స్ కూడా వేస్తాను. ఇది ఫస్ట్, ఇలాంటి ప్లాన్సే అందరూ ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్ ఇలాగే ఇస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆటోక్యాడ్లో కంప్యూటర్లో ఆటోక్యాడ్లో టైప్ చేసి ఇవ్వచ్చు. నేను చేత్తో డ్రాయింగ్ వేసి మీకు ఇస్తున్నాను, అంతే తేడా అండి. కానీ మెజర్మెంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఇది చూడండి, ఇలాగే ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా ఈ టోటల్ దీంట్లో నేను 8 పిల్లర్లు ప్లాన్ చేశాను. తర్వాత ఈ లైన్లో వచ్చేసి ఎలా ఇస్తారంటే ఇది ఏ, ఇది బి. చూడండి, అలాగే ఏ, తర్వాత బి. ఒక లైన్లో వచ్చేసి 1 2 3 4 5 ఇలా కౌంటింగ్లో వస్తుంది. ఒక లైన్లో ఎలా ఎన్ని లైన్లు ఉన్నా కూడా
ABCDEFG ఈ 2 లైన్లు ఉన్నాయి కాబట్టి AB ఇలా ఇస్తారండి. ఇది ఇలా ప్లాన్ చూసే వాళ్ళకి ఆటోమేటిక్గా, రోజు చూసే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీరు కొత్తగా చూస్తూ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే అందరికీ తెలియడం చాలా మంచిది. తెలియకుండా మేము కట్టినట్టుగానే, మేము చెప్పినట్లుగానే వినాలని లేదు. మీరు తెలుసుకుంటే మంచిది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది రోడ్ అండి. దక్షిణం సైడ్లో ఇది దక్షిణం సైడ్లో రోడ్ ఉందండి. చూడండి, ఇది టోటల్ వచ్చేసి 40 అడుగులు. మీరు కావాలంటే దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 40 ఫీట్, ఇది 40 అడుగులు. ఇలా రోడ్ సైడ్లో వచ్చేసి 20 అడుగులు. సరేనా? దీన్ని నేను ఎలా డిజైన్ చేశానో చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ పిల్లర్కి మన స్థలం నుంచి 3 ఇంచులు ఫస్ట్ పాయింట్ అండి. ఇది 3 ఇంచుల తర్వాత సెంటర్ లైన్ చూడండి. ఇది ఫస్ట్ దారం, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఇది ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 3 ఇంచులు. తర్వాత సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి 12 అడుగుల 6 ఇంచులు. తర్వాత థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి 13 అడుగులు. ఫోర్త్ మెజర్మెంట్ ఈ మధ్యలో ఈ పిల్లర్ మధ్యలో గ్యాప్ వచ్చేసి 12 అడుగులు. సరేనా? ఈ టోటల్ చూసుకోండి మీరు. ఇది 12.5, తర్వాత 13, 25.5, 25.5, తర్వాత 12, 25.5, 12, 37.5. 37.5 మనం ఇక్కడ 2 అడుగుల 3 ఇంచులు, ఇది మన స్థలం ఎండ్. ఇక్కడ మనకి ఉత్తరం సైడ్ లో 2 అడుగుల 3 ఇంచులు, ఇది లాస్ట్. సరేనా? ఇది ఎండ్, ఫిఫ్త్. సరేనా? ఇది ఫిఫ్త్. అప్పుడు ఏమైంది, 27.5 అడుగులు ఈ 3, తర్వాత ఈ 3 ఇంచులు, ఇది 2.25 అడి, ఇది 2.5 అడుగు, అంటే టోటల్ 40 అడుగులు అయిపోయింది. ఇలా వస్తుంది సెంటర్ లైన్ మార్కింగ్. సరేనా? స్టార్టింగ్ లో ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేసి నేను ఇప్పటికీ 4-5 ఇంజనీర్లకు కూడా స్టార్టింగ్ లో వాళ్ళ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తయిన తర్వాత ఫీల్డ్ వర్క్ వచ్చిన వాళ్ళకి 4-5కి నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రైనింగ్ కూడా ఇచ్చానండి. తర్వాత ఇలా చూడండి, ఇది 20 అడుగులు కదా. 20 అడుగుల్లో నుంచి మెజర్మెంట్, సెంట్రల్ లైన్ మెజర్మెంట్స్ చూడండి. ఇక్కడ నేను కన్ఫ్యూజ్ కాకూడదని ఇక్కడ వేశాను చూడండి. ఫస్ట్ నేను పడమర సైడ్ లో 1.5 అడుగు స్థలం వదిలిన్నాను. సెంట్రల్ లైన్ వచ్చేసరికి 1 అడుగు 9 ఇంచులు ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం తూర్పు సైడ్ లో ఏమి ఇంటికి స్థలం వదలలేదు. ఇక్కడ 0.3 3 ఇంచులు, తర్వాత ఇది 1 అడుగు 9 ఇంచులు, ఇది టోటల్ 2 అడుగులు అయిపోతుంది. ఈ సెంటర్ లో ఉండేది 18 అడుగులు. 18 అడుగులు, ఒక 2 అడుగులు, ఇది టోటల్ 20 అడుగులు. ఈ పిల్లర్ పొజిషన్స్ చూడండి. ఇప్పుడు మనం వాళ్ళు ఎక్కడ కట్టినా కూడా, నేను డిజైన్ చేసిన బిల్డింగ్ కి ఎక్కడ కూడా ఇది పిల్లర్ బయటికి కనపరాదు. ఈ పిల్లర్ సైజ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, 6 ఇంచులకి 18 ఇంచులు, 6/18. తర్వాత ఈ పిల్లర్ ఎర్త్ వర్క్ అంటే మనం పుట్టింగ్ సైజు, మట్టి తీస్తాం కదా, పుట్టింగ్ సైజు వచ్చేసి 5.5 అడుగుకి 6.5 అడుగు. ఎందుకంటే ఇదంతా లాస్ట్ ఎండ్ లో ఉంది, మనం తూర్పులో కొద్దిగా కూడా స్థలం వదలలేదు. అందుకోసం నేను కొద్దిగా ఎర్త్ వర్క్, మట్టి పని సైజు, పుట్టింగ్ సైజు కొద్దిగా పెద్దగా ఇచ్చాను. తర్వాత దీంట్లో C1 C2 ఉందండి. నేను ఇది సెంట్రల్ లోడ్ బేరింగ్ లాగా క్యాలిక్యులేషన్ చేశాను. C1 పిల్లర్స్ వచ్చేసి 1, 2, 3, 4. సరేనా? చూడండి, ఈ పిల్లరు C1, ఈ పిల్లర్ C1, ఈ పిల్లర్ కూడా C1, ఈ పిల్లర్ కూడా C1. C1 అంటే కాలం నెంబర్ 1. ఓకేనా? తర్వాత ఇది C2, తర్వాత ఇది కూడా C2, ఇది కూడా C2. సరేనా? ఇప్పుడు C1 4 పిల్లర్ల ఏమంటారు, రాడ్ డీటెయిల్స్ వచ్చేసి ఏం రాడ్ వేస్తున్నామంటే 8 16 mm. సరేనా? ఈ పిల్లర్కి 8 రాడ్లు కూడా 16 mm వేస్తున్నామండి. తర్వాత C2 పిల్లర్స్కి వచ్చేసి 4 16 mm, తర్వాత 4 12 mm. సరేనా? తర్వాత ఇది G+2 దాకా, G+1 లేకపోతే G+2 దాకా ఇదే పిల్లర్ కంటిన్యూ చేసి థర్డ్ ఫ్లోర్ కి మనం కొద్దిగా రాడ్ రెడ్యూస్ చేయొచ్చు. సరేనా? తర్వాత దీనికి మ్యాట్ సైజ్ వచ్చేసి, మ్యాట్కి ఏం రాడ్ యూస్ చేస్తున్నామంటే 10 mm అండి.
మెయిన్ బార్ కూడా 10 mm, డిస్ట్రిబ్యూషన్ కూడా 10 mm. ఇది స్పేస్ వచ్చేసి C1 4 పిల్లర్లకి కూడా 4 inches స్పేస్ అండి. 4 ఇంచుల గ్యాప్ లో ప్రతి ఒక్క రాడు మనం 10 mm ప్రొవైడ్ చేస్తున్నాం. C2 పిల్లర్స్ కి 6 ఇంచులు అండి స్పేస్. 10 mm రాడే కానీ 6 inches స్పేస్. దీనికి ఎల్ వచ్చేసి 6 inches తీసుకుంటున్నామండి. ప్రతి ఒక్క పాయింట్ మీరు శ్రద్ధగా వినండి. పుట్టింగ్ సైజ్ వచ్చేసి మనం 5.5కి 4.5 విత్ కవరింగ్ కలిపి. దీంట్లో 2 ఇంచులు కవరింగ్ పోతుందండి. తర్వాత 4 పిల్లర్స్కి 16 mm 8 రాడ్స్, 4 పిల్లర్లకి 4 16 4 12. తర్వాత ఈ 4 పిల్లర్ల పుట్టింగ్కి వచ్చేసి 10 mm అండి. మెయిన్ బార్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ బార్, కానీ స్పేస్ వచ్చేసి 4 ఇంచులకి. అలాగే ఈ అవుటర్ 4 పిల్లర్లకు కూడా C2 పిల్లర్స్ కూడా 10 mm పుట్టింగ్ సైజ్ పుట్టింగ్కి మన మ్యాట్ రాడ్, కానీ 6 inches స్పేస్ అండి. సరేనా? తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు నేను ప్లింత్ బీమ్ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి పిల్లర్ పొజిషన్ ఎలా ఉందో ఎర్త్ వర్క్ కూడా అలాగే తీయాలి. కొంతమంది ఏం చేస్తారంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక నిమిషం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్నో స్థలాలకు చూస్తుంటారు, అప్పుడే తెలిసిపోతుంది ఎవరు ఎంత పని వాళ్ళని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, పిల్లరు ఎర్త్ వర్క్ అంటే మట్టి పని ఇలా తీసుంటారు. సరేనా? యాక్చువల్లీ మనకి ఇలా రావాలి పిల్లరు. ఎర్త్ వర్క్ మాత్రం ఇలా తీసుంటారు, కానీ పిల్లర్ ఇక్కడ ఉంటుంది. ఇదంతా ఎక్కువ ఎక్స్ట్రా తీసుంటారు, లేకపోతే షిఫ్ట్ చేసుంటారు. ఇలా రాకూడదు ఎప్పుడు కూడా. ఇలా రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్లుగా మీరు మేస్త్రీలు కరెక్ట్గా చేస్తున్నారా లేదా మీరు గమనించాలి. ఇప్పుడు చూడండి, ఈ పిల్లర్ సైజ్ వచ్చేసి 6/18, 6 ఇంచుల వెడల్పు, 18 ఇంచులు పొడుగు. చూడండి, 6 ఇంచుల సెంటర్ లైన్, ఇది 3 ఇంచులు అండి. ఈ సెంటర్ లైన్ మార్కింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సరేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ పిల్లర్ ఇలా ఉంది, ఈ పొజిషన్లో ఉంది. ఈ పిల్లర్ చూడండి రివర్స్లో ఉంది. ఈ పిల్లర్ కూడా ఇలా ఉంది, ఈ పిల్లర్ ఇలా ఉంది. ప్రతి ఒక్క దానికి ఒకేలాగా మెజర్మెంట్లో మనం మార్కు అంటే ముగ్గు వేయకూడదు. ఇప్పుడు చూడండి, ఈ పిల్లర్ చూడండి, లేకపోతే ఈ కార్నర్ నుంచి చూద్దాం. ఈ కార్నర్లో అంటే నేనేమనుకుంటున్నాను, ఇక్కడ మనకి రోడ్ సైడ్లో ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. రోడ్ సైడ్లో మనకేం ఇబ్బంది లేదు, మనం పిల్లర్ వచ్చేది ఇక్కడ రోడ్ సైడ్లో మనం తీసుకోవచ్చు. సరే, దీన్ని చూద్దాం. చూడండి, ఈ పిల్లర్ చూడండి ఇలా పొజిషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5/4 అనుకుందాం, లేకపోతే 6/5 అనుకుందాం. 6/5 అనుకున్నప్పుడు చూడండి, ఈ లెంత్ 6 feet అనుకుందాం, ఈ విడ్త్ 5 feet అనుకుందాం. ఇప్పుడు ఇది సెంటర్ లైన్ కదా. సెంటర్ లైన్ నుంచి రైట్ సైడ్లో 2.5 feet, తర్వాత లెఫ్ట్ సైడ్లో 2.5 feet తీసుకోవాలి. చూడండి, పక్కలో పిల్లర్కి రాస్తాను. రైట్ సైడ్లో 2.6 feet, లెఫ్ట్ సైడ్లో 2.6 feet. కానీ అలా అని చెప్పి ఇప్పుడు మనం ఇక్కడ 6 feet తీసుకుంటున్నాం కదా. 6 feet తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ బయట పక్క 2 feet 3 inches, ఓకే. తర్వాత ఇక్కడ 3 feet 9 inches, 2 3 5 9 3 12 6 feet. చూడండి, పొజిషన్ని బట్టి మనం పిల్లర్కి మనం మార్కింగ్ వేసుకోవాలి. మీరు అనొచ్చు, దీనికి ఇక్కడ సెంటర్ ఇలా చేసుకొని మీరు మార్క్ వేయచ్చు కదా అని. మనం ఇలా సెంటర్ తీసుకొని మార్క్ వేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఈ లైన్ దొరుకుతుంది. కానీ ఇప్పుడు చూడండి, ఇలా తీసుకున్నప్పుడు ఈ సెంటర్ లైన్ ఇది రాదు. యాక్చువల్లీ మనకి పిల్లర్ సైజులో సెంటర్ తీసుకోవాలి. పిల్లర్ సైజ్ ఏంటి? 6 feet విడ్త్, లెంత్ ఎంతన్నా ఉండొచ్చు. మనం వెడల్పులో సెంటర్ లైన్ చేసుకోవాలి. అర్థమవుతుందా అండి?
అలాంటప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఇది 5/6 కదా, దీనికి సెంటర్ ఇలా చేసుకోవాలి, సరేనా. ఇది వచ్చేసి ఇప్పుడు 6/5 ఇది. దీన్ని చూడండి, ఇది రివర్స్లో, ఇది కొద్దిగా నేను ప్లాన్ కొద్దిగా రివర్స్ వేశాను. అంటే ఫస్ట్ నేను పిల్లర్ ఇలా ప్లాన్ చేసినాను, అందుకే ఇలా చేశాను. ఇప్పుడు చూడండి, ఇది ఇలా రావాలి, సరేనా. అదే మిస్టేక్. నేను ఫస్ట్ ప్లాన్ ఇలా చేశాను, తర్వాత 3 ఫ్లోర్ డిజైన్ చేసిన తర్వాత ఈ పిల్లర్ నాకు కొద్దిగా ఆబ్సెంట్ కనిపిస్తుంది, అందుకే నేను ఈ పిల్లర్ని చేంజ్ చేసి మళ్ళీ ఇలా తిప్పాను. సెంట్రల్ అండ్ మెయిన్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలండి. చూడండి, ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇలాంటిదే. ఇక్కడ 2.5, ఇక్కడ 2.5, తర్వాత ఇక్కడ 2.3, ఇక్కడ 3.9. టోటల్ లెంత్ వచ్చేసి మనకి పిల్లర్ సైజు 6 feet కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే. ఇక్కడ వేరే వాళ్ళ సైట్ ఉంది, యాక్చువల్లీ మనం ఇలా 0 తీసుకోవాలి. వేరే వాళ్ళు ఇక్కడ సైట్ ఉండడం, లేకపోతే 1 feet ఉంది అనుకుందాం, ఫుటింగ్ లోపల పోతుంది కాబట్టి నేను ఇక్కడ 1 అడుగు తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి 3 అడుగులు తీసుకున్నాను, లేకపోతే ఇది 4 అడుగులు అనుకోండి, 5/6 కదా. తర్వాత ఇటు సైడ్ 2 feet 3 inches, తర్వాత ఇక్కడ 3 feet 9 inches. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ ప్లింత్ బీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోలు చూస్తే చాలండి, మీరు ఇల్లు కట్టుకోవాలంటే 50,000, 60,000, 30,000 ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఈ ప్లాన్ నచ్చితే డైరెక్ట్ నాకు కాంటాక్ట్ చేయండి. మీకు అయినంత రీజనబుల్ రేట్లో, మీకు చాలా తక్కువ రేట్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, అలాగే ప్లాన్ కూడా ఇస్తాను. ధన్యవాదాలు.